మీ గత జన్మ సీక్రెట్ని తెలుసుకోవటం ఎలాగో తెలుసా? మనుషుల జీవితం చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది. ఒక జన్మ తర్వాత మరొక జన్మ, అలా జన్మల జీవితాన్ని అనుభవిస్తారు. అయితే మనిషి పుట్టుక 7 జన్మలని, మిగిలినవన్నీ జంతువులు సహచరాలుగా రూపంలో ఉంటాయని నమ్ముతారు. అయితే మన పూర్వజన్మ గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి ఉంటుంది. ఈ జన్మలో మనం ఇలా ఉన్న, గత జన్మలో రాజకీయ నాయకుడా, పారిశ్రామికవేత్తన, వ్యాపారవేత్తన అనేది తెలిస్తే చాలా బాగుంటుందని అనుకుంటారు. అయితే ఇలా కనుక్కోవడం పెద్ద కష్టమేమీ కాదని న్యూమరాలజీ చెబుతుంది. ప్రస్తుత లైఫ్ను బట్టి పాస్ట్ లైఫ్ తెలుసుకోవచ్చని, కొంత సమాచారాన్ని వివరిస్తుందని గ్రీక్ ఫిలాసఫర్ చెప్తున్నారు. ముందుగా పాత్ నెంబర్ను తీసుకోవాలి. అందుకు బర్త్డే డేట్ని ఆధారం చేసుకోవాలి. ఉదాహరణకు 12 జూన్ 1960 మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే దానిని ఇలా రాసుకోవాలి. 12ని 1+2గా, జూన్ కాబట్టి 6, 1960ని 1+9+6+0గా, ఈ మొత్తాన్ని కూడుగా వచ్చింది 25. దీనిని సింగిల్ డిజిట్లోకి మార్చుకోవాలి. అంటే 25ని 2+5 చేస్తే అది 7 అవుతుంది. ఇప్పుడు ఇన్నర్ నీడ్ నెంబర్ను తీసుకోవాలి. మీ పేరులోని ఓవెల్స్ను కూడాలి. అంటే ఓవెల్స్ అయిన A = 1 అని, E = 5 అని, I = 9 అని, O = 6 అని, U = 3గా గుర్తించాలి. ఉదాహరణకు మీ పేరు ప్రియా శర్మ అయితే 9+1+1+1 మొత్తం కూడుగా వచ్చింది 12. దీనిని సింగిల్ డిజిట్లోకి మార్చుకోవాలి. అనగా 12ని 1+2ని కూడగా వచ్చేది 3. ఇప్పుడు పాత్ నెంబర్ను, ఇన్నర్ నీడ్ నెంబర్ను కూడాలి. అంటే మీ పాత్ నెంబర్ వచ్చేసి 7, ఇన్నర్ నెంబర్ వచ్చేసి 3 కాబట్టి ఈ 7ని 3ని కూడగా వచ్చేది 10. దీనిని సింగిల్ డిజిట్గా మార్చాలి. అంటే 10ని 1+0గా మారిస్తే వచ్చేది 1. అంటే మీ పాస్ట్ లైఫ్ నెంబర్ 1 అన్నమాట. ఇప్పుడు మీ నెంబర్ 1 అయితే మీరు గత జన్మలో రాజు లేదా రాణి అయి ఉండాలి. మీరు గౌరవించబడి ఉంటారు, లేదా పొలిటీషియన్ కూడా అయి ఉండవచ్చు. మీకు వచ్చిన నెంబర్ 2 అయితే మీరు ప్రేమ, ఎమోషన్స్కి చాలా ప్రాధాన్యత ఇస్తారు. మీ గత జన్మలో చాలా కష్టమైన నిర్ణయాలతో నిండి ఉంటుంది. గత జన్మలో సోల్మేట్ని ప్రస్తుత లైఫ్ టైంలో కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీకు వచ్చిన నెంబర్ 3 అయితే మీరు గత జన్మలో ఆర్టిస్టు లేదా రైటర్ అయి ఉంటారు. మీరు పూర్వజన్మను బాగా సంతోషంగా ఎంజాయ్ చేసి ఉంటారు. మీకు వచ్చిన నెంబర్ కనుక 4 అయితే మీది చాలా ఆసక్తికరమైన జీవితం, కానీ అన్ని సందర్భాల్లో పాజిటివ్గా ఉండకపోవచ్చు. ఈ నెంబర్కి సంబంధించిన వ్యక్తులు చాలా వరకు ఆర్మీలో లేదా బానిసలుగా ఉంటారు. మీకు వచ్చిన నెంబర్ కనుక 5 అయితే విప్లవాలు మీ జీవితంలో కీలక భాగమై ఉంటాయి. ప్రస్తుత జీవితంలో కూడా విరామం లేనట్లు కొన్నిసార్లు ఫీల్ అవుతారు. మీకు వచ్చిన నెంబర్ కనుక 6 అయితే గత జన్మలో జ్ఞానం, శ్రద్ధ, భక్తులతో కలిగి ఉన్న వ్యక్తి అయి ఉంటారు. అలాగే యాక్టరు లేదా వ్యాపారవేత్త అయి ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. మీకు వచ్చిన నెంబర్ కనుక 7 అయితే మీరు సామాన్యులకు చేసే సేవ, మీకున్న తెలివితేటల కారణంగా మిమ్మల్ని చాలా గౌరవిస్తారు, లీడర్గా భావిస్తారు. మీకు వచ్చిన నెంబర్ కనుక 8 అయితే మెడిసిన్కి సంబంధించిన జీవితం గడిపి ఉంటారు. అలాగే సంపన్నమైన వ్యాపారి లేదా భూమి యజమాని అయి ఉండవచ్చు. ఇంకా చివరిగా మీ నెంబర్ 9 అయితే గత జీవితంలో జ్యోతిష్కుడు, జర్నలిస్ట్ అయి ఉండవచ్చు. అలాగే కొంతమంది హాస్పిటల్లో పనిచేసి ఉండవచ్చు. సో దీన్ని బట్టి మీరు మీ గత జన్మ రహస్యాన్ని తెలుసుకోండి. అండ్ మరిన్ని విషయాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.